హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ మసాలా దోశ. దోశలంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అలాంటిది మన ఇంట్లోనే పర్ఫెక్ట్గా దోశల పిండి తయారు చేసుకుంటే హోటల్కి వెళ్ళే పని ఏముంటుంది. ఇలా తయారు చేసుకున్న దోశ పిండితో మనకి నచ్చినట్టుగా ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, పన్నీర్ దోశ, చికెన్ దోశ, కైమా దోశ, ఇలా ఒకటి కాదండి, మనకి నచ్చినట్టుగా దోశలు వేసుకోవచ్చు. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ టిప్స్ మీకు అర్థమవుతాయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి, 1 టీ స్పూన్ మెంతులండి. ఇవన్నీ వేసుకొని చక్కగా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మరలా నీళ్ళు పోసుకొని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న పప్పుని 4 నుంచి 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పప్పులో శనగపప్పు, మినప్పప్పు, అలాగే మెంతులు, అలాగే సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. శనగపప్పు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది దోశకి. అలాగే సగ్గుబియ్యం వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి దోశలు. మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ తోటి దోశలు వేస్తుంటే చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ కూడా వస్తుంది మెంతులు వేయడం వల్ల. ఇలా నానిపోయిన పప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా మెత్తని పిండిలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలండి. అలాగే పప్పు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పప్పు ఉంచుకొని అందులో ఒక చిన్న గిన్నె రైస్ వేసుకొని అది కూడా మెత్తగా పేస్ట్లా చేసేసుకొని ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలోకి వేసేసుకొని దోశపిండిలోకి వేసుకొని ఈ పిండి ఆ పిండి మొత్తం కలిపేసుకోవాలండి. గరిటెతోటి శుభ్రంగా కలిపేసుకొని పిండి పులుస్తుంది కదా, అందుకు అప్పుడు పైకి వచ్చేస్తుంది, పిండి పైకి వచ్చేస్తుంది అనేసి సెపరేట్ చేసుకున్నాం. ముందే ఫస్టే కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే కనుక ఇంక అందులోనే వేసేసుకోవచ్చండి. నేను కొంచెం గిన్నె చిన్నదవుతుంది అనేసి పొంగుద్దని 2వ గిన్నెలోకి తీసుకున్నాను. ఇదిగోండి పొద్దుటికి చూడండి, ఇది అలా రుబ్బి పెట్టుకున్న పిండిని 8 గంటల పాటు అలా వదిలేస్తే పొద్దుటికి ఇలాగ అవుతుందండి. 8 గంటల తర్వాత చూస్తే ఇదిగోండి చక్కగా పులిచింది పిండి. ఇది పర్ఫెక్ట్గా దోశల పిండి అండి. ఇలా తయారు చేసుకుంటే కనుక దోశ పిండి, ఈ పిండితోటి మనకు నచ్చినట్టు ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాగా దోశల పిండి చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇది అలా తయారు చేసుకున్న పిండిలో మనకి మొత్తం పిండి అంతా అవ్వదు కదండి, ఎంతవరకు అవసరమో పిండి అంతవరకు తీసుకుని ఒక గిన్నెలోకి చక్కగా అందులో ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని మసాలా కోసం, మసాలా దోశ కదండి, మసాలా దోశలోకి మసాలా తయారీ విధానం చూపించేస్తున్నానండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి అండి, చిన్న ఉల్లిపాయ, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మరుగుతూ ఉన్నప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం ఒక 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అంతే, మసాలా అయితే రెడీ అయిపోయిందండి మసాలా దోశలోకి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టేసుకొని అప్పుడు దోశపిండి వేసుకోవాలండి. దోశపిండి వేసుకొని చక్కగా పలుచగా కలుపుకొని దోశ క్రిస్పీగా అయిన తర్వాత, ఎర్రగా కాలిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి పైన కొంచెం నెయ్యి వేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా మంచి మసాలా దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ దోశలు ఎలా కావాలి, మనకు మెత్తగా కావాలంటే మెత్తగానే వేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చండి. నేను ఈ దోశలు అయితే టమాటా చట్నీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తానండి. చాలా బాగుంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.